హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నీ ఇంటికి వస్తాను, నట్టింటికి వస్తాను. డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను డిసైడ్ చేయమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. చాలా మందికి నచ్చిన డైలాగ్. చాలా మంది సరదాగా అప్పుడప్పుడు సందర్భానుసారంగా చెప్పే డైలాగ్. ఇది సినిమా డైలాగ్ అయినా సరే, ఇద్దరు ప్రత్యర్థులు తాము ఏం చెప్తున్నారో ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి, ఇద్దరు వ్యక్తుల భిన్నమైన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎవరి మాటల్లో నిజాయితీ ఉందో, ఎవరి మాటలు మభ్యపెట్టేలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ముఖాముఖి చర్చలు ఎప్పుడైనా మంచివే. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఈ ముఖాముఖి చర్చ తెర మీదకొచ్చింది. ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని ముఖాముఖిగా కూర్చొని ఒక పబ్లిక్ డిబేట్లో మాట్లాడితే బాగుంటుందని సీనియర్ జర్నలిస్ట్, హిందూ పత్రిక మాజీ ఎడిటర్ రామ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా ఇద్దరు నాయకులకు ఓ ఉత్తరం రాశారు. అయితే ఈ ఉత్తరానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించాడు. తమ పార్టీ తరపున తాను కానీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయినా పాల్గొంటామని బదులిచ్చాడు. मैं 100% किसी से भी डिबेट करने को तैयार हूं, प्रधानमंत्री से. हेलो. मगर मैं प्रधानमंत्री को जानता हूं, प्रधानमंत्री मुझसे डिबेट नहीं करेंगे. మరోవైపు ప్రధాని మోడీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గత 10 ఏళ్లలో మోడీ ఒక్క ప్రెస్ మీట్లో కూడా పాల్గొనలేదు. దేశంలోనే కాదు, ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినా ఎలాంటి ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. 10 నెలల క్రితం మాత్రం అమెరికాలో బైడెన్తో కలిసి ఒకే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో లిమిటెడ్ ప్రశ్నలకు మాత్రమే అనుమతి ఉండింది. అలా ప్రశ్నలు అడిగిన జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్ట్ సబ్రీనా సిద్దికి అనే మహిళా జర్నలిస్టు కూడా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆమెకుంది. ఆమె అడిగిన ప్రశ్న మోడీ భక్తులకు చాలా కోపం తెప్పించింది. ఆ తరువాత ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెపై జరిగిన ట్రోలింగ్స్ ను వైట్ హౌస్ కూడా తీవ్రంగా ఖండించే పరిస్థితి వచ్చింది. అలా ప్రధాని పాల్గొన్న ఏకైక అంతర్జాతీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించి గతంలో వాయిస్ ఆఫ్ ద పీపుల్లో ఒక వీడియో కూడా చేశాం. ఇప్పుడు మాత్రం ప్రధాని మోడీ తప్పదనుకునో లేక తమకు బలం తగ్గుతుందనే కారణంతోనూ ఎన్నికల్లో ఎంచుకున్న కొన్ని ఛానల్స్ మాత్రం ఇంటర్వ్యూ ఇస్తున్నారు. జర్నలిస్టులు అప్పటికప్పుడు తమకు నచ్చిన ప్రశ్నలు అడిగినట్టుగా మాత్రం కనిపించట్లేదు. సో ప్రధాని మోడీ గారు గతంలో ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సీనియర్ జర్నలిస్టులు, మాజీ న్యాయమూర్తులు చేసిన ముఖాముఖి చర్చకు సిద్ధమవుతారా అన్నది సందేహమే. ఒకవేళ సిద్ధమైతే దేశ ప్రజలకి కూడా వివిధ విషయాలపై ఒక స్పష్టత వస్తోంది. ఎవరు ఏం చెప్తున్నారు, వారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, రాబోయే 5 ఏళ్లు వాళ్ళు ప్రజా సంక్షేమం పట్ల ఎంత నిజాయితీగా ఆలోచిస్తారో తేలిపోతుంది.